హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిజా కిచెన్. ఈరోజు మన ఫిజా కిచెన్లో గోంగూర పప్పు ఎలా చేయాలో చూపించబోతున్నాను. మన గోంగూర పప్పుకి కావాల్సిన పదార్థాలు ఏమేమో చూసుకుందామా ఫ్రెండ్స్. గోంగూర పప్పు ఎలా చేయాలో నేర్చుకుందాము. ఓకే, ముందుగా పప్పు కడిగి పెట్టుకున్నాను. చూడండి, కందిపప్పు తీసుకున్నాను 1/4 కిలో, అది కడిగి పెట్టుకున్నాను. దాంట్లో వాటర్ క్వాంటిటీ ఇలా మనము వేలు ముంచితే ఇక్కడి వరకు వచ్చేలాగా చూసుకోండి. 1.5 ఇంచ్ వచ్చేలాగా మనం వాటర్ క్వాంటిటీ వేసుకున్నాము. నెక్స్ట్ ఇది గోంగూర, ఎర్ర గోంగూర తీసుకున్నాను. ఇది బాగా పుల్లగా ఉంటుంది, బాగుంటుంది. కడిగి జల్లెల్లో పెట్టుకున్నాను. దీంట్లో వాటర్ అంతా ఇలా పోయే వరకు మనం పెట్టుకుందాము ఫ్రెండ్స్, లేకుంటే వాటర్ క్వాంటిటీ ఎక్కువ అయిపోతుంది. మనం గోంగూర వేసుకుందాం దీంట్లో పప్పులో. బాగా కడిగి పెట్టుకోండి ఫ్రెండ్స్ గోంగూర. ఇప్పుడు దీంట్లో మనము 1/4 కిలో టమాటాలు తీసుకుంటున్నాము. టమాటాలు ఇట్లా చాప్ చేసి పెట్టుకున్నాను, లావుగా కట్ చేసి పెట్టుకున్నాను. మరి సన్నగా ఏం అవసరం లేదు. టమాటాలు వేసుకున్నాను. పచ్చిమిర్చి ఒక దాంట్లో హాఫ్ కట్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే మనము పప్పు రుద్దుకునేదానికి ఈజీగా ఉంటుందనేసి పచ్చిమిర్చి వేసుకున్నాను. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర. ఇది నా స్టైల్లో గోంగూర పప్పు ఫ్రెండ్స్. కొందరు కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయరు. ఇది నా స్టైల్ పప్పు. చూడండి, టేస్ట్ చేయండి, చూసి ఎలా ఉంటుందో కామెంట్స్లో కూడా పెట్టండి. ఇప్పుడు మనము ఇది పొంగు బయటికి రాకుండా, ఒకవేళ నీళ్ళ క్వాంటిటీ ఎక్కువ ఉంటే పొంగు బయటికి రాకుండా మనము ఆయిల్ వేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఇలా ఆయిల్ వేసుకున్నప్పుడు నీళ్ళ పొంగు బయటికి రాదనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ట్రిక్ అందరికీ తెలుసుంటుంది, కానీ మళ్ళీ నేను వన్స్ అగైన్ మీకు చెప్తున్నాను. ఇలా ఆయిల్ మనం వేసుకుంటే ఏదైనా పొంగు రాకుండా బయటికి, కుక్కర్లో నుంచి నీళ్లు బయటికి రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ మనం వేసుకున్నాం కదా. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్స్కి పెట్టుకుందాము. మన పప్పు ఉడికిపోతుంది. తర్వాత మీకు చూపిస్తాను తీసి. చూడండి ఫ్రెండ్స్, కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేశాను. ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఓపెన్ చేసి చూసుకుందామా ఫ్రెండ్స్. అప్పటి వరకు వెయిట్ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, అప్పటి వరకు మనకు పప్పులోకి, తిరువాతలోకి ఏమేమి కావాలి చూసుకుందాము. ఆయిల్, ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను, ఒక చిన్న ఎర్రగడ్డ, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు తుంచి పెట్టుకున్నాను. ఇవి మన తిరువాతకు కావాల్సిన పదార్థాలు. ఓకేనా ఫ్రెండ్స్. దీంట్లో మనము తెల్లగడ్డలు యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. తిరువాతకి మనం దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, అందుకనేసి మనము తెల్లగడ్డలు వేసుకోలేదు తిరువాతకి. ఇవి ఫ్రెండ్స్ మన తిరువాతకు కావాల్సిన పదార్థాలు. మనం పప్పు ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత మనం పప్పు రుద్దుకునేసి తిరువాత పెట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మన పప్పు ఉడికిపోయింది 4 విజిల్లకి. ఇప్పుడు దాంట్లో ఉన్న స్టీమ్ బయటికి తీసేసి మనం పప్పు గుత్తితో రుద్దుకుందాము. చూడండి, స్ట్రీమ్ మొత్తం బయటికి పోయింది. అప్పటి వరకు ఓపెన్ చేయొద్దండి కుక్కరు, లేకుంటే ఆ హీట్కి ఓపెన్ కాదు. స్ట్రీమ్ మొత్తం వెళ్ళిపోవాలి బయటికి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము దానికి సరిపడినంత ఉప్పు వేసుకొని దాంట్లో ఏమన్నా వాటర్ ఉంటే వాటర్ తీసేసి పప్పు గుత్తితో రుద్దుకుందాము. ఇలా వాటర్ ఏమన్నా ఉంటే కొద్దిగా మనము తీసేద్దాము.
చూడండి ఎంత వాటర్ వచ్చింది దీంట్లో. ఇప్పుడు మనం పప్పు రుద్దుకున్నాక చివరిగా ఆ వాటర్ కలుపుకుందాము. మరీ గట్టిగా ఉంటే కలుపుకోవడానికి, అన్నంలో కలుపుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నురుగా హార్ట్ షేప్లో చేరింది. చాలా బాగుంది కదా చూడడానికి. ఫస్ట్గా మనము గిన్నె పెట్టుకున్నాము తర్వాతకి. ఇప్పుడు ఒక 50 గ్రామ్స్ ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఒక 50 గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఆవాలు వేసుకుందాము. మొదటిగా మిక్సీ ఎర్రగడ్డలు వేసుకుందాము. ఎర్రగడ్డలు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యాక జీలకర్ర వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. వట్టి మిర్చి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వేయించుకునేసి ఇప్పుడు మనం పప్పు రుద్ది పెట్టుకున్నాం కదా, పప్పు ఇందులో వేసేద్దాము. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేయండి ఇమీడియట్గా. ఎందుకంటే ఆ ఫ్లేవర్ మొత్తం బయటికి పోకుండా ఉంటుంది. తర్వాత పెట్టిన ఫ్లేవరు. ఒక 1 మినిట్ వరకు మూత పెట్టేయండి. సిమ్ మీద పెట్టేయండి. మన పప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, మన పప్పు రెడీ అయిపోయింది. తర్వాత చూడండి, చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది కదా. చూడండి, ఇది థిక్నెస్ కూడా మనకు మీడియం క్వాంటిటీలో ఉంది. మరీ పల్చగా లేకుండా, మరీ గట్టిగా లేకుండా, ఇంకా కొంచెం చల్లగా అయితే కొంచెం గట్టి పడుతుంది ఫ్రెండ్స్. చూసారు కదా మనం గోంగూర పప్పు ఎలా రెడీ చేయాలో. చూడండి, మీరు ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో చూసి నాకు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? నా గోంగూర పప్పు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్స్ పెట్టండి. ఎలా ఉందో టేస్ట్ చూసి కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. అల్లా హాఫీజ్.